హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ దేవి ఉపాసకులు మణికంఠ శర్మ గారు. వారిని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. ఈశ్వరార్పణమస్తు. చెప్పండి గురుదేవ, తాంత్రికంలో కాశ్మోరా విద్య అనేది చాలా పవర్ఫుల్ అని, అందరూ దాన్ని చేయలేరని అంటున్నారు. అసలు ఏంటి కాశ్మోరా విద్య అంటే? విద్యల్లోకల్లా తాంత్రిక వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి కాశ్మోరా అనేటువంటిది గొప్ప విద్య, త్వరగా సిద్ధించేటువంటి విద్య కూడా కాశ్మోరా విద్య. కానీ కాశ్మోరా విద్యని ఈ రోజుల్లో ప్రయోగం చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కాశ్మోరా విద్యకి సరైన గురువు కావాలి. ఈ విద్య తక్కువ కాలంలో మనకి కావలసిన పనులు చేసి పెట్టేటువంటి విద్య. ఇది ఒక పిశాచిగానే చెప్పుకోవాలి. కాశ్మోరా అనేటువంటిది కూడా ఒక పిశాచిగానే, దానికి ఒక నామకరణం. అంటే కపాలం నుంచి రక్తాన్ని స్రవించి శరీరంలో ఉన్నటువంటి ప్రతి రక్తనాడుల మీద ప్రభావం చూపిస్తుంది. కేవలము నరాల వ్యవస్థ మీద మాత్రమే ప్రభావం చూపించి ఏమి జరుగుతుందో తెలియకుండా జరిగేటువంటి వ్యవస్థ. 21 రోజులతో ఈ విద్య పూర్తయిపోతుంది. కఠినంగా ఉంటుంది విద్య. ఈ విద్య ప్రశాంతమైన వాతావరణంలో ఎవరూ కూడా లేరు అని నిగూఢంగా మనం పరీక్షించి అక్కడ మాత్రమే సాధన చేయాలి. ఈ విద్య సాధన చేసేటువంటి వారు ఖచ్చితంగా గురువు ఆజ్ఞ ప్రకారంగానే చేయాలి. ఈ విద్యలో ఏమిటంటే ప్రతిరోజు కూడా మీకు అంతకు ముందే చెప్పాను, రక్తం నైవేద్యం అనేటువంటి సమర్పిస్తూ ఉంటారు. రక్త తర్పణ ఆ యొక్క సమయానికి మనం అర్పిస్తూ ఉండాలి. 21 రోజులు వ్యవస్థ. ఎవరి రక్తం అర్పించాల్సి ఉంటుంది? ఎవరైతే సాధకుడు ఉంటాడో ఆయన చేస్తూ ఉంటాడు. అదే అంటే జంతు బలి చేయాల్సి ఉంటుందా? తన రక్తాన్ని ఇచ్చుకోవచ్చు, జంతువుని. అది తీసుకున్నటువంటి విద్యను బట్టి తన యొక్క పరిస్థితిని బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కాశ్మోరా విద్యని ఇప్పుడు ఎవరు కూడా ప్రయోగం చేయడం లేదు. అరుణాచలంలో కూడా ఇంతకు ముందు ఎప్పుడో ఇతపూర్వం ఉండేవారని నానుడి. ఇప్పుడైతే ఎవరు లేరు. కాశీ క్షేత్రాల్లో గాని ఉజ్జయిని క్షేత్రంలో గాని బాగా శోధిస్తే ఎవరో ఒకరు దొరకచ్చు. కానీ అంత క్షుణ్ణంగా కాశ్మోరా ప్రయోగం చేస్తారు అనేటువంటిది ఎవరు ఇవ్వరు. అత్యంత విశిష్టమైనటువంటి ఉచ్చస్థానం అది. విద్యల్లోనే ఉచ్చస్థమైన స్థానం కాశ్మోరా విద్య స్థానం అది. ఆ వ్యవస్థని ఇప్పుడు సాధించడం అనేటువంటిది కఠోరం. మొదటి 8 రోజులు కూడా సాధకుడికి పరీక్షగా ఉంటుంది. ఒక పట్టాన సాధన కూర్చొనివ్వదు, మనసు ఏకాగ్రతనివ్వదు. తను సాధన చేస్తున్నప్పుడు అవాంతరాలు కలుగుతూ ఉంటాయి, చికాకు ఏర్పడుతూ ఉంటుంది. వీటిని దాటగలిగితే, అంటే 5 రోజులు ఇదే ప్రభావం ఉంటుంది. ఇది దాటగలిగితే అప్పుడు విద్య కాస్త మన వైపు మల్లుతుంది. మళ్ళిన తర్వాత అప్పుడు ఈ సాధకుడు సాధన అనేది ఎక్కువ శాతం చేయాల్సి వస్తుంది. వాస్తవంగా ఈ సాధనలో ఒక విశిష్టత ఏంటంటే నాలికని వెనక్కి మడత పెట్టి మంత్రం చెప్పుకోవాలి. నాలికని వెనక్కి మడత పెట్టి మంత్రం చెప్పి ఈ సాధన చాలా కఠినంగా ఉంటుంది. గొంతు ఆరిపోతుంది. కొన్ని క్షణాల్లో ఏమవుతుందా అన్నటువంటి భయం కూడా కలుగుతుంది. అందుకని ఈ సాధన అనేది అత్యంత విశిష్టంగా ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా చేయడం మిళితంగా ఉంటుంది. ఈ సాధనలో వాడే వస్తువులు అవ్వచ్చు ఏంటి? అసలు ఏ సాధనలో అన్నా సరే సంకల్పమే ప్రధాన వస్తువు. రెండోది అతనికి సంబంధించినటువంటి షట్టనో మట్టనో చెప్పులనో ఇవి వాడుతూ ఉంటారు. కానీ ఈ సాధన ఇప్పుడు ఎవరు చేయడం లేదు. చేసే సాహసం కూడా ఎవరికి లేదు ప్రస్తుతానికి. సాధన కఠినంగా ఉంటుంది కదా. ముందు ఏంటంటే సంకల్పం అంటే ఇది ఖచ్చితంగా ఈ కాశ్మోరా వల్ల లేకపోతే దీని వల్ల అవుతుంది అని నిర్ణయంలోకి మనం రావాలి. ఒక్క అరక్షణం ఉన్నా సరే అపనమ్మకం కలిగిందా చేసేటువంటి సాధకుడికి ఇబ్బందులు కలిగిపోతాయి. ఇంకా మళ్ళా లేచే పరిస్థితి ఉండదు. సాధకుడికి పోతాడు ముందు. కాబట్టి అత్యంత విశిష్టమైన సాధనే. అనుమానం లేకుండా నమ్మకం పెట్టి చేసే సాధన. మిగిలిన వాటిలో కాస్త అనుమానం వచ్చిన ఇబ్బంది ఉండదు, మళ్ళా తొట్టుబాటు అవుతుంది. దీంట్లో అనుమానం అనేది ఎక్కడ కనబడినా సరే యజమాని వెళ్ళిపోతాడు. ఈ సాధనను చేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేస్తుంటారా సహజంగా ఈ సాధనని? వాస్తవానికి ఈ సాధన అనేటువంటిది ఉచ్చ స్థానానికి వెళ్ళడానికి, అంటే అనుకున్నటువంటి ఆకర్షయుక్తం రావడానికి
మాత్రం ఏర్పరుస్తూ ఉంటారు. ఓకే. కొంతమంది ఏంటంటే ధన వ్యామోహం కోసం చేసేవాళ్ళు కొంతమంది చేస్తుంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఈ కాశ్మోరా అనేది క్షుద్ర శక్తి కిందకి వస్తా, లేకపోతే కాళీ అవతారాల్లో ఒక అవతారం కిందకి వస్తుందా? కాశ్మోరా అనేటువంటిది జటాజోటాల నుంచి వచ్చేటువంటి వ్యవస్థే. కాళీ ఉపాసన ఇదంతా వేరు. కాశ్మోరా అనేటువంటిది క్షుద్ర ఉపాసనలోకి వెళ్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మనం మోహిని అవతారాలని, లేకపోతే బ్లాక్ మ్యాజిక్, ఎల్లో మ్యాజిక్, రెడ్ మ్యాజిక్ చెప్పాను కదా, ఇందులోనే ఒక భాగం. కానీ ఇది ఉన్నతమైన భాగం. ఓకే. అమ్మవారిలో ప్రథమం ఇంద్రకీలాద్రి దుర్గే మల్లికార్జునేశ్వరుడు, దశమహావిద్యల్లో ప్రథమం కాళికాదేవి. ఇలా ఈ ప్రయోగాల్లో ప్రథమం కాశ్మోరా. కాశ్మోరా ప్రయోగం. ఈ ప్రయోగం ఎక్కడ చేయాలి, ఏ టైంలో చేస్తుంటారు సాధకులు? సాధకులు రాత్రి వేళల్లో 12:30 నుంచి 2:18 మధ్యలో చేస్తుంటారు. ఎవరు లేనటువంటి ప్రదేశాల్లో ఈ సాధకులు చేస్తుంటారు. ఈ సాధకుడు ఎప్పుడు కూడా నల్లటి వస్త్రమే ధరించి చేస్తూ ఉంటారు. కాశ్మోర సాధన చేయడం అనేది సాధ్యమైనటువంటి విషయం కాదు. మనం దీని గురించి ఎంత పరిశోధించినా గురువు లేనిదే విపత్తులు ఎక్కువగా అనుభవించవలసి వస్తుంది. ఇది ఏకాంత యుక్తంలో మన మనసుని తేజోవంతంగా ఏర్పరుచుకుని అతీంద్రియానంలో ఏర్పరుచుకుని స్నానం చేస్తుంటారు. ఓకే. అంటే దీనికన్నా మంత్రం ఉందా, లేకపోతే ఏంటి అసలు పూజ క్రతువు ఎలా ఉంటుంది? బీజాక్షరాలే ఉంటాయి. మంత్రం అనేటువంటి వ్యవస్థ ఉండదు. అంటే ఇప్పుడు 4 బీజాక్షరాలు. ఈ 4 బీజాక్షరాలని స్మరిస్తూ ఉండాలి. దాంతో పాటుగా వ్యక్తి చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనేది గమనించకూడదు. ఇక ఆ స్థాయి మొత్తం ముందుగానే పరీక్ష చేసుకుంటాడు. అతను 3-4 సార్లు తిరుగుతాడు. కాశ్మోర ప్రయోగం చేసిన వ్యక్తి వెళ్తున్నప్పుడు కుక్కలు ఒక రకంగా అరుస్తాయి. అతను కాశ్మోర ప్రయోగం చేస్తున్నాడు లేదా ఇతను ఏదో ప్రయోగాల్లో ఉన్నాడు అనేటువంటి వ్యవస్థ తెలిసిపోతుంది. ఎక్కువసేపు ఒక 2 నిమిషాలు అరిచి వెంటనే తన నోరు మూసుకుని ముడుచుకుపోతుంది కుక్క. ఇలా ఇతను అది ప్రయోగం చేస్తున్నాడు అని మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఈ ప్రయోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎవరి మీద అయితే ప్రయోగం చేద్దాం అనుకుంటున్నారో వారి పరిసరాల్లో ఒకసారి ప్రదక్షిణ చేసి రావాలి. అప్పుడు ఆ కుక్క శబ్దాన్ని బట్టి ఆ చుట్టుపక్కల వారికి ఇది జరుగుతోంది, అతను ఈ ప్రయోగం చేస్తున్నాడు. మామూలుగా అయితే కుక్కలకి ఆత్మలు కనబడతాయి, అది ఒక రకం సౌండ్ లో బౌ అని అరుస్తాయి. కానీ ఈ ప్రయోగం చేసే అతని దగ్గరికి వచ్చేసరికి నాలిక బయట పెట్టి ఆయాస పడుతున్నటువంటి కుక్క మూడుగుతున్నట్టు అన్నట్టుగా అరిచి కూర్చుని పోతుంది. పక్కగా కూర్చుని పోతుంది. ఇంకా అరవదు. మళ్ళా మామూలుగా ఆత్మ ప్రయోగాలు ఇవి ఉంటాయి, అలా అరుస్తూనే ఉంటాయి. మీరు రాత్రి 1 గంట 2 తర్వాత చూస్తే కుక్కలు బౌ బౌ అని అరుస్తూ ఉంటాయి. ఇది మామూలు సాధక చేసి. దీంట్లో అయితే మాత్రం వేరేగా ఉంటుంది. దీని భైరవుడు కూడా కొంచెం ఇబ్బందిగా.